ఈరోజు ఈ వీడియోలో మనం మటన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దామండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఒక కప్ ఆయిల్ వేసుకొని 2 బగారా ఆకులు, ఒక అనాస పువ్వు, కొంచెం జాపత్రి, 2 ఏలకులు, కొంచెం షాజీరా, ఒక చెక్క, ఒక మరాఠీ మొగ్గ వేయండి. అవి వేగగానే 3-4 మిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిగడ్డ ముక్కలు వేసేసి కలిపేయండి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేదాకా మనం కలుపుకుంటూ ఉండాలండి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వగానే 2 టేబుల్ స్పూన్లు జింజర్ పేస్ట్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత అడుగంటకుండా అది మొత్తం మంచిగా కుక్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది చాలా పచ్చివాసన వస్తుంది. పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేయండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న 1 kg మటన్ను నేను కుక్కర్లో వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. ఈ మిక్చర్ అంతా మటన్ కంటేలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేసిన తర్వాత మీరు కుక్కర్ మూత కాకుండా నార్మల్ మూత ఏదన్నా ఉంటే పెట్టేయండి. 3 నుండి 4 నిమిషాల తర్వాత మూతను తీసేయండి. మళ్ళీ మూతను తీసిన తర్వాత కర్రీని మంచిగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద టమాటా ముక్కల్ని వేసేయండి. ఈ టమాటా ముక్కలు మంచిగా మిక్స్ చేసి ఆ తర్వాత మీరు ఇంతకుముందు ఏదైతే మూత పెట్టారో అదే మూత పెట్టండి. మూత పెట్టి ఒక 2 to 3 minutes టమాటాలు ఉడికే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేయండి టమాటా ఉడికిందో లేదో. ఒకవేళ ఉడకకపోతే ఇంకొక నిమిషం మూత పెట్టేయండి. ఒకవేళ మీకు టమాటా ఉడికింది అని అనిపిస్తే మీరు ఎంత కారం వేసుకుంటారో అంత వేయండి. ఇది మటన్ కర్రీ కాబట్టి నేనైతే 3 నుండి 5 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. ఎందుకంటే మటన్ కర్రీలో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కారం వేసాక అడుగంటకుండా మంచిగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇంకొక నిమిషం మూత పెట్టి వదిలేయండి. ఆ తర్వాత ఒక 1 కప్ వాటర్ లేదా మీకు ఎంత కావాలో అంత గ్రేవీకి సరిపడే అంత వాటర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఈసారి ఇంతకుముందు పెట్టిన మూత కాకుండా కుక్కర్ మూత తీసుకొని ఒక 10 to 12 విజిల్స్ అంటే 10 నుండి 12 విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటే ముక్క చాలా బాగా ఉడుకుతుందండి. ఇక్కడైతే 12 విజిల్ అయిపోయాయి. ఆ తర్వాత కూర చూడండి ఎంత బాగా ఉడికిందో. సో ఇందులో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, ఇంకా 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఇంకో 2 నిమిషాలు మిక్స్ చేసేసి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు తీసుకొని లాస్ట్లో వేసేసుకొని ఇంకొక నిమిషం కలిపేయండి. అంతే అండి మటన్ కర్రీ. ఇది ఎంతో రుచిగాను చాలా టేస్టీగాను ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.